హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియోలో స్నాక్ ఐటమ్ అన్నది తయారు చేద్దామండి. నేను కోడిగుడ్డు బజ్జీలు అలాగే బంగాళదుంప బజ్జీలు తయారు చేయాలనుకుంటున్నాను. దానికి గాను నేను ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నానండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కారము, అలాగే వాము, తినే సోడా కొంచెం తీసుకున్నాను. చూసారు కదా. ఈ తర్వాత ఒక 6 కోడిగుడ్లని ఈ విధంగా నేను స్టవ్ మీద ఉడకబెడుతున్నానండి. అది ఉడికే లోపల పిండి అన్నది మనం కలుపుకుందాము, సరేనా. ఈ పిండిలోకి మనం ముందుగా తీసుకున్న కారము, ఉప్పు, వాము, అలాగే తినే సోడా అన్నది వేసేసుకొని మొత్తంగా కలుపుకోవాలండి. ఇవి మొత్తం ముందు కలిసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. చూస్తున్నారుగా, నేను ఈ విధంగా కలుపుతున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఉండలు అన్నది లేకుండా పిండిలో చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా కలిపేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. తర్వాత బజ్జీలు ఏ విధంగా వేయాలన్నది నేను చూపిస్తాను. మొత్తంగా నీట్గా ఇలా కలిపేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. గంట తర్వాత పిండి అన్నది ఈ విధంగా ఉంది. ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టిన కోడిగుడ్లకి చిన్న ఘాట్లు కూడా పెట్టుకున్నానండి. ఘాట్లు పెట్టుకొని ఇలా బజ్జీ వేయండి, లేకపోతే కోడిగుడ్లు అన్నవి పేలుతాయి కదా. ఇవి అన్నీ మనం రెడీ చేసుకునే ముందే స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఆయిల్ అన్నది హీట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇది ఆయిల్ వేడెక్కిందో చూద్దామండి. వేడెక్కింది కదండి. చక్కగా మనం వేయగానే వెంటనే పిండి అన్నది అలా పొంగుతూ బయటకు వచ్చింది కదా. అప్పుడు మనం ఈ కోడిగుడ్డు బజ్జీ అన్నది వేసుకుందామండి. నేను 6 కోడిగుడ్లు తీసుకున్నా కదండి. ఈ విధంగా ఒక్కొక్క బజ్జీని వేసేసుకోవాలండి. చూసారు కదా, అట్లా మొత్తం బజ్జీలు కూడా వేసేసుకోవాలి. నేను అవన్నీ వేసేసిన తర్వాత బంగాళదుంప బజ్జీలు ఏ విధంగా వేస్తానన్నది మీకు నేను చూపిస్తాను. మనం ఒక బజ్జీ వేసిన తర్వాత ఆ బజ్జీ పైకి తేలిన తర్వాత మాత్రమే రెండో బజ్జీ వేసుకోవాలండి. అలా వేసేసుకున్నాను నేను మొత్తం. ఇప్పుడు మిగిలిన పిండిలో ఈ విధంగా బంగాళదుంపని ఇట్లా స్లైస్గా కట్ చేసుకొని ఈ విధంగా పిండిలో ముంచుకొని బజ్జీ వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. బంగాళదుంప ఉంటే బంగాళదుంపతో ఇలా వేసుకోవచ్చండి, లేదా వంకాయ ఉన్నా వంకాయతో వేసుకోవచ్చు, లేదా అరటికాయ ఉన్న పచ్చి అరటికాయ ఉన్న అంటే కూర అరటికాయ ఉన్న ఈ విధంగా వేసుకోవచ్చండి. మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాన్ని బట్టి ప్రస్తుతానికి నేను బంగాళదుంపలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక బంగాళదుంపని ఈ విధంగా స్లైస్గా కట్ చేసేసుకొని ఈ విధంగా బజ్జీ వేస్తున్నానండి, సరేనా. ఇలా మొత్తంగా అన్నీ వేసేసుకొని మీకు నేను చూపిస్తాను. అన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా నేను డిష్ అవుట్ చేసేసానండి, డెకరేట్ చేశాను. దీన్ని ఇప్పుడు ఎగ్ బజ్జీని ఒకటి కట్ చేసి మీకు చూపిస్తానండి. ఇలా కట్ చేసుకొని కొంచెం ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం ఉప్పు, కారం చల్లుకొని నిమ్మకాయ పిండుకొని అయినా తినొచ్చు, లేదంటే ఈ విధంగా కొంచెం కారము అలాగే కొంచెం సాల్ట్ అనేది జల్లుకొని అయినా తినొచ్చండి, సరేనా. నాకు ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ వేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను ఈ విధంగా కొంచెం కారం, సాల్ట్ జల్లి నేను తింటానండి, సరేనా. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చాయి, సరేనా. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటన్నది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, సరేనా. ప్రతి వీడియోని వదలకుండా చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఫర్దర్గా బయటకు వెళ్తుంది, ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది కదా. పదే అడుగుతున్నానని వేరేగా అనుకోవద్దండి.
సరేనా? నేను చెప్పిన విధానం, చూపించిన విధానం నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.